ఐపీఎల్ 2027 సీజన్ ముందు కోల్కతా నైట్ రైడర్స్ జట్టులో భారీ మార్పులు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కెప్టెన్ అజింక్య రహానేపై వేటు వేసేందుకు కేకేఆర్ సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. రహానే సారథ్యంలోని కోల్కతా జట్టు వరుసగా 2025-26 సీజన్లలో ప్లే ఆఫ్స్ చేరడంలో ఆ జట్టు విఫలమైంది. ఐపీఎల్ 2024లో శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో టైటిల్ గెలిచినప్పటికీ ఆ మరుసటి ఏడాది అతన్ని వదిలేసి కేకేఆర్ భారీ తప్పిదం చేసింది. అతడి స్థానంలో జట్టు బాధ్యతలు చేపట్టిన రహానే ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాడు. కేవలం కెప్టెన్సీ పరంగా మాత్రమే కాదు, వ్యక్తిగత ప్రదర్శనల పరంగా కూడా విఫలమయ్యాడు. దీంతో వచ్చే సీజన్ మినీ వేలానికి ముందు రహానే విడిచిపెట్టాలని కేకేఆర్ యోచిస్తోంది. అతడి స్థానంలో ముంబై ఇండియన్స్ సారథి హార్దిక్ పాండ్యాను తమ జట్టులోకి తీసుకోవాలని కేకేఆర్ యాజమాన్యం భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముంబై ఇండియన్స్ నుంచి హార్దిక్ ను భారీ ట్రేడ్ డీల్ ద్వారా సొంతం చేసుకుని ఆపై తమ జట్టు నాయకత్వ బాధ్యతలు అప్పగించాలని కేకేఆర్ గట్టిగా ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఐపీఎల్ 2027 వేలానికి ఇంకా టైం ఉన్నప్పటికీ కోల్కతా మాత్రం ఇప్పటి నుంచి తమ ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ నుంచి బయటకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఐపీఎల్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. జట్టులోని సీనియర్ ఆటగాళ్లతో పాటు యాజమాన్యంతో కూడా పాండ్యాకు విభేదాలు తలెత్తినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఐపీఎల్ 2022లో గుజరాత్ టైటాన్స్ ను అరంగేట్ర సీజన్లోనే ఛాంపియన్స్ గా నిలిపిన హార్దిక్ ఆ తర్వాత సీజన్లో రన్నరప్ గా నిలిచాడు. కానీ ఐపీఎల్ 2024 సీజన్ కు ముందు పాండ్యా ముంబై ఇండియన్స్ కు ట్రేడ్ అయ్యాడు. అప్పటి వరకు కెప్టెన్ గా ఉన్న రోహిత్ శర్మను తప్పించి తమ జట్టు పగ్గాలను పాండ్యా ముంబై మేనేజ్మెంట్ అప్పగించింది. అతడి సారథ్యంలోని ముంబై ఇండియన్స్ గత 3 సీజన్లలో కేవలం ఒక్కసారి మాత్రమే ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించింది. మిగిలిన 2 సీజన్లను పాయింట్ల పట్టికలో చివరి స్థానాలకి పరిమితమైంది. ఈ క్రమంలో హార్దిక్ పై ముంబై మేనేజ్మెంట్ తీవ్ర అసంతృప్తితో ఉంది.